హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 394 పాయింట్స్ డౌన్ అయ్యి 38,220 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 96 పాయింట్స్ డౌన్ అయ్యి 11,312 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాల్టి మార్కెట్ని మీరు గమనిస్తే ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 140 పాయింట్స్ డౌన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో కేవలం మన నిఫ్టీని ఇంపాక్ట్ చేసే ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ యూఎస్కి సంబంధించిన ఫెడ్ వాల్ చేసిన కామెంట్స్ అనమాట. సో యూఎస్ ఫెడ్ అంటే ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటో మొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎలాగో అమెరికాకి సంబంధించి యూఎస్ఏకి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ యూఎస్ ఫెడ్ అలాగనమాట. మనకి టైం టు టైం ఆర్బీఐ మీటింగ్స్ ఉంటాయి కదా, వడ్డీ రేట్లు తగ్గించాలా లేదా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకురావాలని ఆర్బీఐ మీటింగ్స్ ఎలా అయితే ఉంటాయో యూఎస్ లో కూడా ఫెడ్ వాళ్ళు టైం టు టైం మీట్ అవుతూ వడ్డీ రేట్ల పైన అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు మీటింగ్ జరిగినా మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్లు రిలేటెడ్ గా అప్డేట్ అయితే ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఆ మీటింగ్ అయిపోయిన కొద్ది రోజులకి అసలు ఆ మీటింగ్లో ఆ మెంబర్స్ ఏం మాట్లాడుకున్నారు, ఎకానమీ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, దాన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారనమాట. ఈ మినిట్స్లో ఆ సెంట్రల్ బ్యాంక్ మెంబర్స్ ఒక ఒపీనియన్ అనేది మనకి బయటకు తెలుస్తుంది. సో వాళ్ళ ఎకానమీని ఎలా చూస్తున్నారు, ఈ వైరస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, సో ఎంత టైం తర్వాత రికవరీ ఉంటుంది అనుకుంటున్నారు, సో వాళ్ళు మాట్లాడుకున్న టోటల్ డేటాలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనే పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఒక మీటింగ్ జరిగిన కొద్ది రోజులకు రిలీజ్ చేస్తారు. మన ఆర్బీఐ మీటింగ్ జరిగినా మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ యూఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ జరిగినా సరే ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. లాస్ట్ టైం యూఎస్ ఫెడ్ వాళ్ళు మీట్ అయినప్పుడు ఎకానమీ రిలేటెడ్ గా ఈ వైరస్ అనేది కొంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అని చేసుకున్న కొన్ని స్టేట్మెంట్స్ అనేటివి ఫెడ్ మినిట్స్ లో బయటికి రిలీజ్ అవడంతో సో కంపెనీస్ కూడా కొంత అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్స్ లో అయితే మనకి సెల్లింగ్ అయితే కనిపించింది. కేవలం ఎమర్జింగ్ మార్కెట్సే కాదు, ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా మనకి సెల్లింగ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. మనం ఆగస్టు 17న పోస్ట్ చేసిన వీడియోలో ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ప్రకటించబోతున్న బోనస్ రిలేటెడ్ గా కూడా నేను ఆ వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆర్తి డ్రగ్స్ దగ్గర నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, ఆగస్టు 20న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ అయ్యి ఆర్తి డ్రగ్స్ కి సంబంధించి బోనస్ షేర్స్ రిలేటెడ్ గా ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటారని. సో ఈ రోజు అయితే ఆర్తి డ్రగ్స్ వాళ్ళు వాళ్ళ బోనస్ షేర్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు రికార్డ్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు, అంటే ఎవరెవరు ఈ బోనస్ షేర్స్ కి ఎలిజిబుల్ అవుతారన్న డేటా అయితే ఇంకా ప్రకటించలేదు. కానీ ఎగ్జిస్టింగ్ గా ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తుంటే ఎన్ని బోనస్ షేర్స్ వస్తాయన్న డేటా అయితే వీళ్ళు ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఒక షేర్ హోల్డ్ చేస్తుంటారో 3 బోనస్ షేర్స్ అయితే వీళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మనం ఏం మాట్లాడుకున్నాం, స్టాక్ స్ప్లిట్ కి బోనస్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనుకున్నా, బోనస్ లో మనకి ఫేస్ వాల్యూ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేంజ్ అవ్వదు. ప్రెసెంట్ ఆర్తి డ్రగ్స్ ఒక ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఇలా ఫ్రీగా వస్తున్న బోనస్ షేర్స్ ఒక ఫేస్ వాల్యూ కూడా 10 రూపీసే అనమాట. ఓకే, ఫేస్ వాల్యూ 10 రూపీస్ అంటున్నారు, మరి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైతే సేమ్ ఫేస్ వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుందో సో దట్ మన కమింగ్ డేస్ లో వచ్చే డివిడెండ్ వాల్యూ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇది బిగినర్స్ కి చెప్తున్నాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మన ఆర్తి డ్రగ్స్ షేర్స్ ని 2900 రూపీస్ పెట్టి ఒక షేర్ కొనుక్కుంటే కమింగ్ టైమ్స్ లో వీళ్ళు 3 బోనస్ షేర్స్ ని ఇస్తారు అంటున్నారు. కాబట్టి ఆర్తి డ్రగ్స్ షేర్స్ ని ప్రెసెంట్ కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని ఇలా ఆలోచించకండి. బికాస్ ఏ పాయింట్ లో అయితే వీళ్ళు మీకు బోనస్ షేర్స్ ప్రకటిస్తారు అని అనౌన్స్ చేశారో దానికి ఒక ఎక్స్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు షేర్ ప్రైస్ కూడా మనకి అడ్జస్ట్ అయిపోతుంది. వీళ్ళు ఇస్తున్న బోనస్ షేర్స్ తో నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, బట్ షేర్ ప్రైస్ అడ్జస్ట్ అవడం వల్ల టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే మారదు. మోస్ట్లీ ఏ కంపెనీస్ అయితే బోనస్ ప్రకటిస్తూ ఉంటాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా కొద్ది రోజులు అయితే కొంత పాజిటివ్ యాక్టివిటీ ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న ఈవెంట్స్ అన్ని కూడా ఈ కంపెనీకి కొంత పాజిటివ్ గా సపోర్ట్ చేస్తూ రావడం అండ్ ఫండమెంటల్ గా కొంత స్ట్రాంగ్ గా ఉండడం అండ్ వీళ్ళు బోనస్ ని కూడా ప్రకటించడంతో ఇవన్నీ కూడా స్టాక్ ని రోజు ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 20% దగ్గర వరకు తీసుకెళ్లే. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ కానివ్వండి, ఫ్యూచర్ కన్స్యూమర్ కానివ్వండి, ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనికి ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా, సో వీటి రిలేటెడ్ గా ఏదైనా ఫండమెంటల్ గా ఏదైనా చేంజెస్ వస్తున్నాయని ఎలా కామెంట్ సెక్షన్ లో అయితే అడుగుతున్నారు. ఇది ఇప్పటిది కాదు ఫ్రెండ్స్, చాలా డేస్ బ్యాక్ నుంచి కూడా ఎప్పుడైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన ముఖేష్ అంబానీ గారు రీటైల్ సెగ్మెంట్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఫ్యూచర్ రిటైల్ కి సంబంధించిన రీటైల్ బిజినెస్ ని కొనబోతున్నారు. ఈ డీల్ ఒక వాల్యూ 24,000 to 27,000 crores ఉంటుందని, సో దట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్స్ మీద కంట్రోల్ దొరుకుతుంది అండ్ ఫ్యూచర్ రిటైల్ వాళ్ళకి ఈ డీల్ ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళ అప్పులను తగ్గించుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఈ డీల్ అనేది కమింగ్ డేస్ లో జరగబోతుంది అనేలాగా చాలా డేస్ బ్యాక్ నుంచి కూడా మనకి స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొన్ని వేల కోట్లలో డబ్బులు అయితే రైజ్ చేశారు కదా, అలా రైజ్ చేశాక రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ ని అక్వైర్ చేసే పనిలో అయితే ఉన్నారు. నెట్మెట్స్ ఆన్లైన్ ఫార్మసీ రిలేటెడ్ గా రీసెంట్ గా మనకు ఒక అప్డేట్ వచ్చింది అండ్ ఆన్లైన్ లో ఫర్నిచర్ సెల్ చేసే అర్బన్ ల్యాడర్ వాళ్ళని కూడా కొనాలనుకుంటున్నారని. సో ఈ డీల్స్ లో భాగంగానే ఫ్యూచర్ రిటైల్ కి సంబంధించిన రీటైల్ బిజినెస్ ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో కొనబోతున్నారనే లాగైతే ప్రెసెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్ స్పెక్యులేటివ్ డేటాతో మాత్రమే స్టాక్ ప్రైసెస్ అయితే ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నాయి, కానీ ఇంటర్నల్ గా ఎటువంటి ఫండమెంటల్ చేంజెస్ అయితే ఈ కంపెనీస్ లో అయితే లేవు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు 8.84 crore షేర్స్ ని
177 రూపీస్ పర్ షేర్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ప్రిఫరెన్షియల్ ఇష్యూగా అలాట్ చేసి వీళ్ళైతే 1556 crores అయితే రేస్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎన్బిఎఫ్సీలు కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో ఒక రూట్ ద్వారా కొంత అమౌంట్ అయితే కొంత డబ్బులను అయితే రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. నెక్స్ట్ రుచి సోయా గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మనం రుచి సోయా రిలేటెడ్ గా కొంత అన్యూజువల్ మూవ్ చూసాం కదా. సో చాలా లోయెస్ట్ లెవెల్ నుంచి కూడా ఆల్మోస్ట్ 8,000% దగ్గరగా కొన్ని నెలల్లోనే రిటర్న్ ఇచ్చేసింది అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి అన్యూజువల్ యాక్టివిటీ ఒక స్టాక్ లో కనిపిస్తుంటుందో దాంట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా యాక్టివిటీ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం, ఏ ర్యాలీని చూసి అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ ఆ ర్యాలీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ లో ఒక మ్యాసివ్ కరెక్షన్ కనిపిస్తుంటుంది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇలాంటి స్టాక్స్ లో ట్రాప్ అవుతున్నారు. దీనికి సంబంధించి సెబీ ప్రెసెంట్ ఉన్న రూల్స్ అయితే కొంత చేంజ్ చేయాలనుకుంటున్నాను. అలాగా ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ఒక కంపెనీ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవడానికి ఉన్న మెయిన్ రీజనే బయట ఫ్లోటింగ్ షేర్స్ తక్కువగా ఉండడం అనమాట. అంటే మనలాంటి రీటైలర్స్ కి అందుబాటులో చాలా తక్కువ % లో షేర్స్ మాత్రమే ఉంటాయి. ప్రమోటర్స్ దగ్గర ఎక్కువగా వాటా ఉంటుంది. ఎప్పుడైతే బయట సప్లై తక్కువగా ఉంటుందో, డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో షేర్ ప్రైస్ అనేది ఒక దగ్గర స్టాప్ అవ్వకుండా ర్యాలీ అయిపోతూనే వెళ్తూ ఉంటుంది. మీరు గమనిస్తే రుచి సోయా కానివ్వండి, అలోక్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అండ్ ఇంకొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో, అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అసెట్స్ ని చూసి, ఆస్తులను చూసి ఇంట్రెస్ట్ ఉన్న ఒక పెద్ద ఇన్వెస్టర్ ఈ కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీస్ ని మళ్ళీ స్టాక్ మార్కెట్ లో రీలిస్ట్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. సెబీ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్న రూల్స్ ఏంటంటే, ఏ కంపెనీస్ అయితే బ్యాంక్రప్ట్ అయిపోయి మళ్ళీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయో అలా లిస్ట్ అయిన తర్వాత ప్రమోటర్స్ కి 18 months టైం ఉంటుందన్నమాట. ఆ 18 months టైం పీరియడ్ లో ప్రమోటర్స్ తమ వాటాను తగ్గించుకొని మినిమం 10% అయినా పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పటి వరకు రూల్ అయితే ఇది. కాకపోతే 18 months అనేది కొంత ఎక్కువ టైం. ఈ లోపే షేర్ ప్రైస్ కొంత ఎక్కువగా ర్యాలీ అయిపోతూ ఉండడం, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నారని ఈ 18 months టైం పీరియడ్ ని 6 months కి తగ్గించేలాగా ప్రెసెంట్ సెబీ ప్లాన్ చేస్తుందనేలాగా సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. లిస్ట్ అయిన 6 months లోపు పబ్లిక్ షేర్ హోల్డింగ్ మినిమం 10% ఉండేలాగా ప్రమోటర్స్ చూసుకోవాలని సెబీ రూల్స్ తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ ఫ్లోటింగ్ షేర్స్ అనేటివి కొంత ఎక్కువగా ఉంటాయి. సో సప్లై కొంత అడిక్వేట్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ డిమాండ్ ఉన్నా సరే దానికి తగ్గ షేర్స్ మార్కెట్ లో ఉంటాయి కాబట్టి, ఫ్లోటింగ్ లో ఉంటాయి కాబట్టి ట్రాప్ చేసే ర్యాలీస్ అయితే మోస్ట్లీ మనకి జరగవు. సో రీసెంట్ క్వార్టర్ లో కొంత చేంజ్ అయింది. కాకపోతే అబౌవ్ 99% రుచి సోయాకి సంబంధించిన వాటాని వాళ్ళ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ క్వార్టర్ లో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ వాటాని యాడ్ చేసుకున్నారు అండ్ ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాని తగ్గించుకున్నారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. జూన్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన కంబైన్డ్ డేటా అనమాట. ఏ కంపెనీస్ కి సంబంధించి ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎక్కువగా వాటాన్ని పెంచుకుంటూ ఉంటారో ఆ కంపెనీ షేర్ ప్రైజెస్ లో కొంత పాజిటివ్ ర్యాలీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటాని ఎలా చూడాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కంపెనీస్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. సో ఇక్కడ March 20 అని ఉందా. సో దాని మీనింగ్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కి ఈ కంపెనీస్ లో ఎఫ్ఐఎస్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారని. అండ్ దాని పక్కనే మీకు June 20 అని ఉందా. సో జూన్ ఎండెడ్ క్వార్టర్ కి వాళ్ళ వాటా ఎంతకు వెళ్ళిందని. సో ఇంత హోల్డ్ చేస్తున్నారు మార్చ్ ఎండెడ్ కి, జూన్ ఎండెడ్ కి వాళ్ళ వాటా ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట. అంటే ఇది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ కంపెనీస్ కి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ ఎంత, అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ స్టాక్స్ ఎంత రిటర్న్స్ ని ప్రొడ్యూస్ చేశాయి, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాని పెంచుకున్న కంపెనీస్. బట్ ఎఫ్ఐఎస్ ఏ కంపెనీస్ లో వాళ్ళ వాటాని తగ్గించుకున్నారన్న డేటాని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ ఒక పోర్ట్ఫోలియోస్ ని వాళ్ళు టైం టు టైం రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఏ సెక్టార్స్ కి అయితే కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆ సెక్టార్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అండ్ ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా వాళ్ళకి కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉండదు ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ అయితే చేస్తుంటారు. అండ్ ఏ స్టాక్స్ లో అయితే రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగా ర్యాలీ కనిపిస్తుంటుందో, వాల్యుయేషన్ కి సంబంధం లేకుండా ర్యాలీ కనిపిస్తుంటుందో వాటి నుంచి కూడా వాళ్ళు కొంత ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మన అనాలిసిస్ మనం చేసిన తర్వాత మాత్రమే ఈ డేటాకి మనం ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఫెడ్ రిలేటెడ్ గా వచ్చిన డేటా మార్కెట్స్ ని కొంత కరెక్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ లో మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదంటే ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అవుతుందా, ఈ క్లారిటీ వచ్చిన తర్వాత నేను షార్ట్ పొజిషన్ సైడ్ అయితే వెళ్తాను ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ ని నేను ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనిస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి నిఫ్టీ టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే 11,500 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నియర్ గా చూడాలనుకుంటే 11,380 ని మనం గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 21,780 అండ్ రెసిస్టెన్స్ 22,460. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. సో రీసెంట్ టైమ్స్ లో మనకి 11,000 to 11,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారని రిపీటెడ్ గా మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాం కదా. సో స్టిల్ ఆ రేంజే మనకి మెయింటైన్ అవుతుంది. 11,000 లెవెల్ దగ్గర పుట్ రైటర్స్ క్రియేట్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మీరు గమనించిన, 11,500 దగ్గర కాల్ రైటర్స్ క్రియేట్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మీరు గమనించిన, మిగతా ఏ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర లేనంత ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి
స్టిల్ మనం 11,000 to 11,500 ఈ రేంజ్నే కంటిన్యూ చేయొచ్చు. ఈరోజు మార్కెట్ ఇలా ఫాల్ అయినా సరే మనకి 11,300 దగ్గర హెవీ అన్వైండింగ్స్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. స్టిల్ కొంత రైటింగ్ అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ 11,300 అరౌండ్ ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ చేసి నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయినట్లయితేనే ఇక్కడ మనకు అన్వైండింగ్స్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీకి. సో ఈ లెవెల్ పైన నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదంటే డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి 11,260 ఆ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేస్తుందా అనేది అయితే నేనైతే గమనిస్తున్నాను పర్సనల్ గా. యూఎస్ చైనా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉన్న కొంత అన్సర్టనిటీ కూడా చైనా వాళ్ళు ఈ రోజు చేసిన కామెంట్స్ అయితే కొంత సెటిల్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ స్టిల్ ఫెడ్ వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ మార్కెట్ ని ఎంతవరకు డ్రైవ్ చేస్తాయి అనేది అయితే ఫర్దర్ కమింగ్ సెషన్స్ లో అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.